అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. మేమైతే హాల్కి వెళ్ళాము. హెరిటేజ్ సెంటర్ అండ్ ఏరోస్పేస్ మ్యూజియం అనమాట. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ రోడ్లో ఉందండి. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట. ఇది చాలా ఓల్డెస్ట్ అండ్ చాలా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. డిఫెన్స్కి ఇవన్నీ కూడా స్పేర్ పార్ట్స్, ఇంకా హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడాను తయారు చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడో 1940లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఇది మ్యూజియం కాబట్టి అవన్నీ కూడాను ప్లేన్స్ అలా వరుసగా పెడతారండి. పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా వాళ్ళు అయితే చిన్నోళ్ళు, కానీ కొంచెం పెద్దవాళ్ళు అయితే, కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి బాగా ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇంజనీరింగ్ మీద, ఇలాగా ఎయిర్ స్పేసెస్ మీద బాగా అనిపిస్తుంది. మేము కూడా చాలా విషయాలు తెలుసుకున్నామండి. ఇప్పుడు బీటెక్లో మనం చదువుకున్నాం కదా, అవన్నీ కూడా గుర్తొచ్చాయి. నాకైతే ఇక్కడికి వెళ్ళిన వెంటనే గుర్తొచ్చిందంటే అబ్దుల్ కలాం గారే గుర్తొచ్చారండి. ఈ డిస్ప్లేలో పెట్టిన ఇవన్నీ కూడా ఫస్ట్ డిజైన్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. కొన్నేమో ఫైటింగ్ టైంలో యూజ్ చేశారు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కింద. కొన్నేమో ట్రైనింగ్కి అలాగనమాట అండి. అవన్నీ కూడా అక్కడ బోర్డు మీద రాశారు. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నాకైతే అబ్దుల్ కలాం గారు చాలా ఇన్స్పిరేషన్ అండి. ఆయన మామూలుగా సైంటిస్ట్గానే తెలుసు, కానీ బీటెక్లో వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ ఉండేది. అదొక్కటేనండి నేను బీటెక్ అంతా ఇంట్రెస్టింగ్గా చదివిన బుక్. అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్లోనే ఉండేది అనుకుంటా. ఆ బుక్లో ఆయన మొత్తం చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డారో, వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ, రామేశ్వరంలో ఆయన ఎలాగా ఏంటి అని అన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఆయన చిన్నప్పటి నుంచే ఆయన డ్రీమ్ చేసేవారు అనమాట. ఆకాశంలో ఫ్లైట్లు వెళ్ళినా, బర్డ్స్ వెళ్ళినా నేను కూడా ఎప్పటికైనా అలా ఎగరాలి అని అనుకున్నారు. కానీ అది సహకారం చేసుకున్నారు. అది గ్రేట్ కదండి. డ్రీమ్ అంటే నిద్రపోయినప్పుడు వచ్చే డ్రీమ్ కాదు, డ్రీమ్ అంటే మనల్ని పడుకోనివ్వకుండా చేసేది అని ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుందండి ఆయన చెప్పింది. అదైతే నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. ఇక్కడ ట్రైనీగా జాయిన్ అయ్యారు. బీటెక్ అయిన తర్వాత, ఆయన ఇంజనీరింగ్ చేసిన తర్వాత ట్రైనీగా జాయిన్ అయ్యి ఇంకా ఏరోనాటిక్స్ ఇంజనీర్గా గ్రాడ్యుయేట్ అయ్యారనమాట. ఇక్కడైతే ప్లే ఏరియా అండి, ప్లే ఏరియా కూడా ఇచ్చారు. గార్డెనింగ్, ప్లాంట్స్ అన్నీ కూడా చాలా పెద్దదండి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలా కొన్ని ప్లేసెస్లో ఇలా డిస్ప్లే పెట్టారు. మనకి ఏ రూట్లో ఎలా వెళ్ళాలనేది కూడా మ్యాప్ ఉంటుంది. అదే బోర్డు మీద రాసి ఉంటారు అనమాట. నెక్స్ట్ ఈ బ్లాక్లో ఇక్కడ అనేసి మేమైతే అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాము. ఫ్లవర్స్ కానీ, గార్డెనింగ్ కానీ అంతా చాలా చాలా బాగుందండి. అంత ఎండగా ఉన్నా కానీ చాలా కూల్గా ఉంది, ఎందుకంటే చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి. చాలామంది వచ్చారండి, చిన్న పిల్లల్ని తీసుకుని పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అవన్నీ కూడా చదువుకుంటున్నారు అనమాట, కేర్ఫుల్గా. ఇదంతా మన ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ కదా. చాలా కష్టపడి డిజైన్ చేశారు. అలా ఒక్కొక్క స్టేజ్ ఎక్కి ఇప్పుడు మనం కూడా అన్ని కంట్రీస్కి ఈక్వల్గా ఉన్నాం కదండి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ సెక్షన్లో. అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చాలా టైం అయితే పడుతుందండి, ఎందుకంటే చాలా పెద్దది. ఆ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది. అన్నీ అలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట.
రాస్తే ఉంచారు ఏది ఏంటి అనేసి. ఇవన్నీ కూడా ఈ హెచ్ఏఎల్లో డిజైన్ చేసినవి అనమాట అండి, ఎయిర్ క్రాఫ్ట్స్. అయితే షాప్ అండి. అవి ఏంటంటే చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్ ఆ బొమ్మలు అనమాట. అక్కడైతే కెమెరా నాట్ అలౌ, అందుకని ఫోటో తీయలేదు. మేమైతే ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇక్కడైతే లంచ్ ఉండదు కానీ సమోసా, టీ, ఇంకా డ్రింక్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. సమోసా అయితే చాలా బాగుందండి. తర్వాత ఇదొక హాల్ అండి. ఇక్కడైతే అన్నీ డిస్ప్లే చేశారనమాట. లోపల యూజ్ చేసిన ఇంజిన్స్ అవన్నీ కూడా, మళ్ళీ వాళ్ళకు కూడా మొత్తము ఇదివరకు ఎలా చేశారు ఏంటి డిజైనింగు అవన్నీ కూడా గోడకి స్టిక్ చేశారనమాట, ఓల్డ్ ఫొటోస్. ఇవన్నీ ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనము టికెట్ తీసుకోవాలన్నమాట. సెల్ ఫోన్కి కూడా ఛార్జ్ చేస్తారు, 50 రూపీస్ అనుకుంటా. కల్పన చావ్లా అండి. చూసినప్పుడు ఎంత బాధ అనిపించిందో, ఆవిడ ఉంటే బాగుండు కదా అనేసి. ఆవిడ అక్కడ లాస్ట్ తీసిన ఫోటో అనమాట, అక్కడ స్పేస్లో తీసిన ఫోటో. ఫోటో వచ్చేసి టాప్ జపానీస్ ఇండస్ట్రియలిస్ట్ విజిట్ చేశారంట హాల్ని, అప్పుడు ఫోటో అనమాట అండి. చూసారా బుజ్జి హెలికాప్టర్. ఇంకా అయిపోయిందండి, ఈ రూమ్లోంచి అయితే బయటకు వచ్చేసాము. చెట్టు చూసారండి ఎంత పెద్దగా ఉందో. ఇదే లాస్ట్ బిల్డింగ్ అండి. ఇది ఎంట్రన్స్ అయ్యే దగ్గర నుంచి రైట్ సైడ్కి అనమాట. మేము అది లాస్ట్లో చూద్దామనేసి ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఇంకా ఇది చూసేసి ఇలా ఎగ్జిట్ వెళ్ళిపోవచ్చు అనేసి ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఇక్కడ అన్ని ఫొటోస్ ఉంటాయి అన్నమాట వాల్ మీద, ఒక్కొక్క హాల్ లాగా పెట్టేసి, అంటే ఇయర్ వైజ్ పెట్టారనమాట. డెవలప్మెంట్ ఎలా డెవలప్ అయ్యింది హాల్ అనేసి పెట్టారనమాట. ఆయనేనండి ఫౌండర్ ఆఫ్ హాల్. 1940లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. అప్పుడు ఇవన్నీ కూడా ఏ ఇయర్లో ఏ హెలికాప్టర్ డిజైన్ చేశారనేది రాశారనమాట. ఇయర్ వైజ్ ఏది డిజైన్ చేశారు హెలికాప్టర్స్ అనేసి. అవన్నీ కూడా ఇప్పుడంటే చాలా ఉన్నాయి కానీ అప్పుడు ఒక్కొక్కటి అలా అలా చూసుకుంటూ డెవలప్ చేశారు కదండి, ఆ హిస్టరీ అనమాట. అందువల్ల చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, అసలు బోర్ అనిపించదు మనకి. ఇదంతా బిల్డింగ్ అంతా రౌండ్గా ఉందండి. బిల్డింగ్ డిజైనింగ్ కానీ ఆ గార్డెనింగ్ కానీ ఎంత బాగుందో కదండి. ఆ వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీనండి ఫస్ట్ స్టార్టింగ్లో హెచ్ఏఎల్ ఎలా ఉంది అవన్నీ అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఫొటోస్ అనమాట. నెహ్రూ గారు, అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా విజిట్ చేశారనమాట ఈ ప్లేస్కి. ఆ ఫొటోస్ అన్నీ అప్పుడు తీసినవి అన్నీ కూడాను ఇలా వాళ్ళకి పెట్టేశారండి. ఎవ్రీ 10 year డ్యూరేషన్లో జరిగిన డెవలప్మెంట్, అప్పుడు ఎవరు విజిట్ చేశారు అవన్నీ కూడా అలాగా ఒక్కొక్క
బ్లాగ్లో పెట్టారనమాట అండి. అవన్నీ కూడా ఒక్కొక్కటి చదువుకున్నాను నేనైతే. ఆ ఇయర్లో ఏ అయితే డిజైన్ చేశారో హెలికాప్టర్స్ అవన్నీ కూడా చిన్న చిన్న బొమ్మలు అలా గ్లాస్లో పెట్టి డిస్ప్లే చేశారనమాట. ఇంకా ఒక్కొక్కటి ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపించేస్తున్నానండి. ఇవన్నీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగా చదువుకోవచ్చు అనమాట. మనము కింద రాశారు ఏ ఇయర్లో ఎవరు విజిట్ చేశారు, ఏ డెవలప్ చేశారు అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి, పిల్లలతో పాటు రండి. చాలా బాగా వాళ్ళు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్లా చూస్తారనమాట. మంచిగా ఇవన్నీ తెలుసుకుంటారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా. ఇంకా అందుకే ఫాస్ట్గా పెట్టేశానండి ఇవన్నీ కూడాను. ఇక్కడికి ఎప్పుడు వెళ్ళామో తెలుసండి, జనవరిలో సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వెళ్ళడానికి అవ్వలేదన్నమాట. అప్పుడు హాలిడే రోజున ఇక్కడికి వచ్చాము. అప్పుడు తీసిన వీడియో అండి, నిజంగా చాలా చాలా కష్టం అండి. లాంగ్ వీడియోస్ తీయడం కానీ, వీడియో తీయడము, ఎడిట్ చేసి పెట్టడం మహా పెద్ద టాస్క్. ఇది కూడా చాలా కష్టమైన జాబ్ కిందే లెక్కండి. నిజంగా వీడియో చేసే వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్. నాకైతే కైన్ మాస్టర్ అస్సలు అర్థం కావట్లేదండి, బ్రెయిన్లోకి అసలు వెళ్ళట్లేదు. ఇన్షార్ట్లో కూడా అప్పటి నుంచి ఏం తెలియట్లేదు. నాకు వచ్చినట్టు ఏదో ఇలా ఎడిట్ చేసి పెట్టేశాను. ఇంకా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నానండి. అది క్లియర్గా తెలిస్తే ఎదురోళ్ళకి చెప్పాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి అనేదే నా పాలసీ అండి. తెలియని విషయము తెలిసినట్టు చెప్పడం నాకు ఇష్టం ఉండదు అనమాట. తెలిసి చెప్పట్లేదు అని అనుకుంటే ఇంకెవరు ఏం చేయలేము. ఇదైతే ఈ వీడియో ఇక్కడికి అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుపుకోవాలి.